బ్రహ్మర్షి పితామహపత్రిజీ బ్రహ్మర్షి పితామహపత్రిజీ బ్రహ్మర్షి పితామహపత్రిజీ. నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పేమెంట్ మాస్టర్ ఒక జర్నీ గురించి తెలుసుకుంటాం. వాళ్ళు పత్రిజీని ఎప్పుడు కలిశారు, వాళ్ళు పీసీసీఎంలో ఎప్పుడు వచ్చారు, మరి పత్రిజీ నుంచి ఏ విశేషాలు నేర్చుకున్నారు, మరి ఏ విషయంలో పత్రిజీతో ఇన్స్పైర్ అయ్యారు. సో ఇవన్నీ విషయాలు మనం ఇవాళ తెలుసుకుందాం మన సీనియర్ పేమెంట్ మాస్టర్ సత్య ప్రియాంకతో. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, మనం పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో ఉన్నాం మనం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లోకి ఎలా రావడం జరిగింది? నేను 2008లో ధ్యానంలోకి రావడం జరిగింది సార్. ఓకే. అయితే అప్పుడు నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను. పబ్లిక్ ఎగ్జామ్స్కి వేరే ప్లేస్ విలేజ్ నుంచి సిటీకి రావాల్సి వచ్చింది. ఓకే. అక్కడ నాతో పాటు లాస్ట్ ఎగ్జామ్ రాసాక మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ హరికృష్ణ గారని ఆయన ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను, మీరు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళందరికీ, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. అయితే వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పి నేను వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు మనకి వాళ్ళు ఇన్వైట్ చేయాలో లేకపోతే నన్ను పిలవలేదో నా ఈగో అన్నది లేదు. స్టూడెంట్లో థాట్ లెవెల్ స్టేజ్లో ఉంటాం కదా సార్. అప్పుడు పిరమిడ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూర్చోబెట్టి ఆయన ధ్యానం నేర్పించారు. ధ్యానం అంటే దీన్ని ధ్యానం అంటారు, మెడిటేషన్ అంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. చెప్పిన తర్వాత ప్రతిరోజు కూడా వచ్చి ధ్యానం చేసుకోమన్నారు. అయితే మేమున్న విలేజ్ నుంచి అక్కడికి 3 కిలోమీటర్స్. ప్రతిరోజు కూడా సైకిల్ తొక్కుని వెళ్ళి అక్కడ పిరమిడ్లో ధ్యానం చేయడం అనేది జరిగింది. దాన్ని నాకు మెడిటేషన్ అంటారు అన్నది కూడా తెలీదు. అంటే కొత్త వర్డ్ డిక్షనరీలో ఏవో కొత్త వర్డ్స్ నాకు అర్థమైంది ఏంటంటే ఇది ధ్యానం చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పారు. నాకు ఆ మైండ్లో అది ఉండిపోయి ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అయితే స్టార్టింగ్ బ్రీతింగ్ చాలా డీప్గా తీసుకోవడం, నార్మల్గా అన్నది తీసుకోలేకపోయేదని తెలియక నా చుట్టూ కూడా కొంతమంది ధ్యానం చేస్తూ ఉండేవారు. వాళ్ళు చేస్తుంటే నేను ఎందుకు చేయలేను, నాలో ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఏదేమైనా నేను చేయాలి. వాళ్ళు డైలీ 1 అవర్ కూర్చునేవారు, 40 మినిట్స్ అలాగా. నేను కూడా 40 మినిట్స్ కూర్చుని డైలీ ధ్యానం చేసేదాన్ని. కొన్ని రోజులకి ఏమైందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎవరు ఈ అమ్మాయి డైలీ వస్తుంది ఏంటి అని అడిగితే అప్పుడు ఇలాగా ధ్యానం మంచిది అన్నారు, ఇలాగా చేయడానికని వచ్చాను అన్నారు. అయితే సరే ఇక్కడ క్లాస్ జరుగుతుంది, ఈ క్లాస్కి మీరు అటెండ్ అవ్వండి అని చెప్పారు. అప్పుడు వంశీ సార్ క్లాస్ జరిగింది. అదే మన వైజాగ్ వంశీ సార్ది. వైజాగ్ వంశీ సార్ క్లాస్ జరిగితే అప్పుడు ఆయన ధ్యానంలో కూర్చోబెట్టడం, ధ్యానం చేయించడం అవన్నీ కూడా చెప్పారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓకే దీన్ని ధ్యానం అంటారు, మెడిటేషన్ అంటారు. అంతకు ముందు దాకా చేసేదాన్ని కానీ తెలియకుండా చేసేదాన్ని. ఎదురుకుండా వాళ్ళని చూసి నేను చేసేదాన్ని అంతే. అప్పుడు దీనికి ఒక గురువు ఉంటారు పత్రిజీ అన్న విషయం నాకు ఆ రోజు తెలిసింది, చాలా రోజులకి. ఆ తర్వాత నేను సేమ్ కాలేజీకి వెళ్ళడం, డైలీ ఇంటర్లోకి వచ్చాను, కాలేజీకి వెళ్ళడం, కాలేజ్ అయిపోయాక పిరమిడ్కి వచ్చి మెడిటేషన్ చేసుకోవడం, ఈవినింగ్ వెళ్ళడం, అలా చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు అక్కడ పత్రి సార్ క్లాస్ జరిగింది. ఓకే. సో అప్పుడు పత్రిజీ అప్పుడు ఫస్ట్ టైం కలిసాను. ఓకే. పత్రి సార్ని కలిసినప్పుడు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా కలిగింది. ఓకే ఈయన గురువు గారు అన్నమాట, దీనికి ఉంటారు అన్న విషయం తెలిసింది. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక ఇంచుమించు ఒక 200 మెంబర్స్. హాల్ మొత్తం నిండిపోయింది, ఎక్కడ గ్యాప్ అన్నది లేదు. నేను డోర్ చివర ఒక సైడ్ నుంచున్నాను. నా మనసులో ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే ఇంతమంది జనంలో అసలు ఆయన్ని కలుస్తామేంటి, ఆయన ఎవరో మనం ఎవరో అనుకున్నాను నేను. అయితే అందరినీ కామ్గా కూర్చున్నారు. పత్రి సార్ అలా కుర్చీలో కూర్చుని ఉన్నారు అంతే. అప్పుడు ఒక్కొక్కరిని చూస్తా నా దగ్గరికి వచ్చి మేడం ఇటు రండి అని అడిగి పిలిచారు. పిలిస్తే నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి ఇంతమందిలో నన్ను ఎలా ఐడెంటిఫై చేశారు, నాకు అది ఫస్ట్ టైం. పిలిస్తే అప్పుడు వెళ్ళాను, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏమిటి, ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్స్ అడగడం జరిగింది. నేను ఇలా చెప్పాను. ఆ రోజు నాకు చాలా తెలియని ఆనందం. ఓకే దీనికి ఒక గురువు ఉన్నారు పత్రి సార్, ఆయన ఈ రోజు నేను కలిశాను అని చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే తర్వాత వచ్చి పేరవరం
పేరవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఉమ్, అప్పుడు సైట్ ఓన్లీ సైట్లో చేసేవారు. పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, పిరమిడ్ రావాలి, ఇక్కడ ఎంతో మంది ధ్యానం చేసుకోవాలి అని చెప్పి నైట్ అంతా కూడా అక్కడ ధ్యానంలో కూర్చోవడం. అలాగే సారు రెగ్యులర్గా మంత్లీ కూడా కంపల్సరీ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో పిరమిడ్ రావాలి అని చెప్పి క్లాసులు పెట్టేవారు. ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇప్పుడు ఏదైతే Okay. పిరమిడ్ ఉందో ఉమ్, అంతా కూడా అక్కడ అప్పుడు ఏం లేదు, జస్ట్ సైట్ కొన్నారు అంతే. ఆ టైంలో రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండేవారు. ఓకే. అక్కడ మంత్లీ క్లాసెస్ తీసుకోవడం, సారు 2 monthsకైనా కంపల్సరీ రావడం, ఏ క్లాస్ చెప్పడం, అందరివి షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ చేయించడం అది జరిగింది. ఓకే. అప్పుడు అది కూడా నేను మనసులో క్వశ్చన్స్ వేసుకునే దాన్ని. కరెక్ట్గా ఏదైతే నాకు ఇన్నర్గా సమాధానం ఏదైతే రావాలో అది వచ్చేది. మా ఊర్లో అక్కడ నేను ఎక్కడైతే ధ్యానం నేర్చుకున్నానో పిరమిడ్, సచ్చా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పి కొత్తపేట, ఓకే. గీత గారని చూసుకునేవారు ధ్యానంది అక్కడ సెంటరు. ఆ ఊర్లో ధ్యాన యువత విజయం అని చెప్పి పత్రి సార్ ఫస్ట్ ప్రోగ్రామ్ కొత్తపేట యూత్ అని చెప్పి చేయడం జరిగింది. ఉమ్, జరిగితే అప్పుడు అందరినీ కూడా స్టేజ్ మీద ఎక్కించడం లైన్గా, పిల్లలు ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అది ఉన్నారో ఉమ్, అప్పుడు మేము అందరం కూడా ఒక 20 members దాకా బ్యాచ్ ఉండేవాళ్ళము. ఓకే. మొత్తం అందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టి సారు ఫస్ట్ మొట్టమొదటిగా మైక్ నాకే ఇచ్చారు ఉమ్, చెప్పమని. అయితే ఆ రోజు ప్రోగ్రామ్కి ఒక ఆల్మోస్ట్ ఒక 5,000 10,000 members వచ్చారు గ్రౌండ్లో. ఓకే. గ్రౌండ్లో వస్తే మా పేరెంట్స్ అది కూడా నేను ధ్యానంలోకి వెళ్ళడం కొత్త. ఉమ్, వాళ్ళు ఏంటి ఇంతమంది ఉన్నారు, ఏం చెప్తుంది, మొత్తం టెన్షన్ పడి మానేస్తుందా, లేకపోతే వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు మా పేరెంట్స్. కానీ అది ఆ ధ్యాన యువత విజయం ప్రోగ్రాంలో నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పమని, ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, అలాగే ధ్యానం యొక్క విశిష్టత ఏంటి ఉమ్, అవి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే మొత్తం న్యూస్ పేపర్స్ అంతా కూడా ఈ ధ్యాన యువత విజయమే ఉంది. ఓ వెరీ గుడ్. ఉమ్, అది ఆ రోజు మొత్తం నాది స్టార్టింగ్ నేనే చెప్పడం వల్ల నా యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా కూడా కవర్ అయింది. ఉమ్, అది చూడగానే ఇంకా మా పేరెంట్స్కి చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, ఇది సరైనది ధ్యానం. అప్పుడు దాకా ఓకే ధ్యానం చేస్తున్న అందరూ, మీ అమ్మాయి ఏంటి ఇలా ధ్యానానికి వెళ్ళడం ఏంటి, స్టూడెంట్ అయితే తన ఇది కాదు ఉమ్, వేరేది అన్న టైప్లో ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఆ ధ్యాన యువత విజయం జరిగిందో అక్కడ అంత ప్రోగ్రామ్ జరగడం, అంత హై వైబ్రేషన్ అనేది ఫామ్ అవ్వడం. మా డాడీ అప్పుడు ఒక ఆఫీస్లో చేస్తూ ఉండేవారు. వాళ్ళ బాసులు వాళ్ళు కూడా రావడం, మా పిల్లలే మాట్లాడలేంది మీ అమ్మాయి చాలా బాగా చెప్పింది అని చెప్పి వాళ్ళు అనడం. వీళ్ళకి ఇంకా ఓకే దిస్ ఈజ్ కరెక్ట్ వే ఉమ్, అని చెప్పి ఒక కాన్ఫిడెంట్ రావడం జరిగింది. ఓకే. చాలా అద్భుతంగా జరిగింది అప్పుడు ప్రోగ్రామ్ కూడా. సో అంచేత పత్రిజీ, నేను ఫస్ట్ టైం మీరు మీ కాలేజ్కి వచ్చారు. కాలేజీకి కాదు, ధ్యాన యువత విజయం ప్రోగ్రామ్ జరిగినప్పుడు. అంటే ఫస్ట్ టైం మీరు పత్రిజీని ఎప్పుడు చూసారు? ఫస్ట్ టైం నేను రావులపాలెంలో అక్కడ ఉమ్, క్లాస్ జరిగింది పిరమిడ్లో, మెడిటేషన్ సెంటర్లో. ఓకే. అక్కడ నేను చూసాను ఫస్ట్ టైం. అచ్చా, అంటే ఫస్ట్ టైం పత్రిజీని చూడగానే మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? చాలా ఫస్ట్ అంతరంగా చాలా ఆనందం కలిగింది. ఉమ్, రెండవది ఏమిటంటే సారు ఎప్పుడు కూడా మౌనంగా ఉండేవారు. ఉమ్, మౌనంగా ఉండి అందరి చేత ఎక్స్పీరియన్సెస్ చెప్పించడం, ఉమ్, వినడం నేర్చుకోవాలి, ఉమ్, మాట్లాడడం కంటే కూడా ఫస్ట్ ఉమ్, ప్రతి ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతాము ఉమ్, అన్నది నాకు బాగా నచ్చింది. రెండవది వచ్చి మనకి వెజిటేరియన్ ఒకటి, ఉమ్, దాని గురించి చెప్పడం, ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, ఉమ్, అదొకటి నాకు చాలా అద్భుతంగా అనిపించేది. ఉమ్, ఆ యొక్క సార్తో ఉన్నప్పుడు ఇంకా మొత్తం అంతా కూడా థాట్లెస్ స్టేజ్లోనే ఉండడం. ఉమ్, ప్రజెంట్లో అక్కడ అంతా కూడా చాలా మనకి ఒక మంచి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవడం అనేది కూడా చాలా అద్భుతంగా అనిపించింది. మీరు పత్రిజీతో ఎప్పుడైనా సేవ చేశారా పత్రిజీకి? ధ్యాన మహాచక్రాలని ఎస్. ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అమరావతి ధ్యాన మహాచక్రంలో 10 days మేము అక్కడే ఉండిపోయాం. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఓకే. ఈ 10 daysలో అక్కడ మనకి ఫుడ్ కోర్ట్ దగ్గర, అలాగే మనకి వాష్రూమ్స్ దగ్గర ఓకే. మొత్తము సేవాదళ టీంలో పార్టిసిపేట్ అయ్యి చేయడం జరిగింది. అది కాకుండా 2 days సార్తో
మొత్తము ఆ చుట్టుపక్కల ఇది ఏమంటారు విలేజెస్ మొత్తం 2 డేస్ సార్తో ట్రెక్కింగ్ చేయడం జరిగింది. మొత్తం అక్కడ అమలాపురం, అల్లవరం, ఇవి గొల్లల మామిడాడ, ఆ చుట్టుపక్కల మొత్తం ప్రతి ప్లేస్కి నాతో పాటు వేరే మేడం కూడా వచ్చారు. మేమిద్దరం 2 డేస్ కూడా సార్ తోటే ఉండి ప్రతి క్లాసు అటెంప్ట్ చేయడం జరిగింది. అదైతే ఇంకా ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక 2 డేస్ ఒక గురువుతో ప్రయాణం చేయడం, దగ్గరగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అప్పుడు ప్రతిదీ కూడా సారు ఎంత ఫ్లూయెంట్గా ప్రతిదీ చెప్తున్నారు అన్నది గమనించడం జరిగింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే పత్రిజీతో మీరు ట్రెక్కింగ్ చేసినప్పుడు దాంట్లో కలిగే అనుభూతి ఏంటి? అంటే ఎలా అనిపించింది సార్తో? అంటే మామూలుగా మనం ట్రెక్కింగ్ చేస్తాం, కానీ ఒక గురువుతో, ఒక ఆధ్యాత్మిక గురువుతో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఒక ఫౌండర్ మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారితో మీరు ట్రెక్కింగ్ చేసినప్పుడు ఎలా అనిపించింది? పత్రి సార్తో చేసినప్పుడు మొత్తం అంతా కూడా అక్కడ ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటాం. ప్రతి పాయింట్ అంటే మనము ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తామో అప్పుడు ఆ యొక్క గురువు యొక్క వైబ్రేషన్ చుట్టూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి క్షణం మనతో మనం అవేర్నెస్తో ఉంటాము. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, అలాగే గురువు గారు ఏది చెప్తున్నారు, ప్రతిదీ కూడా మనం బయట బాహ్యంగా అవేర్నెస్ స్టేట్కి ఒక యొక్క గురువుతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క అవేర్నెస్ స్టేట్ అనేది, మన యొక్క వైబ్రేషన్ అనేది ఇంకా రెట్టింపు అనేది అవ్వడం అనేది నేను చూసాను. అంటే పత్రిజీ గారు మరి ఎన్నో విషయాలు చెప్పారు. అంటే ప్రతి ఒక్కళ్ళు శాకాహారిగా ఉండాలి, తర్వాత మాట మీద ధ్యాస ఉండాలి, మరి ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పారు. మరి పత్రిజీ చెప్పిన దాంట్లో మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం అని చెప్పి సార్ ఫస్ట్ ఎప్పుడు కూడా ధ్యానం చేయించడం, అలాగే మౌనం మీద మాట ఎరుక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి అన్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనకు తెలియకుండానే మన ఎనర్జీ అంతా కూడా మన మాటల్లో వదిలేస్తూ ఉంటాము. దానివల్ల మన యొక్క శక్తిని కోల్పోతూ ఉంటాము. ఎప్పుడైతే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి మనం వచ్చాక ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే మన యొక్క మాట మీద ధ్యాస. దానివల్ల ఏంటంటే మన శక్తిని కోల్పోకుండా మన యొక్క శక్తిని మనం తిరిగి పొందుతాము. అది నాకు ఆ కాన్సెప్ట్ అనేది చాలా ఇష్టం. మౌనం ఒకటి, మౌన ధ్యానాలు చాలా ఎక్కువ జరుగుతూ ఉండేవి మాకు అప్పుడు. 3 డేస్ మౌన ధ్యానం అవ్వగానే క్లాసు ప్రోగ్రామ్స్ అవి కూడా లాస్ట్ చేసేవారు. ఆ 3 డేస్ మౌనం కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ తోటి, వాటర్ తోటి, వీటితోటే ఉండడం, తాగడం, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం. ఆ 3 డేస్ కూడా దాని యొక్క వలన శక్తి మరింత రెట్టింపు అవ్వడం అనేది జరిగింది. మరి పత్రిజీతో ఎప్పుడైనా శాకాహార ర్యాలీకి వెళ్ళడం కానీ అలా అయినా జరిగిందా? అలా జరిగితే వెళ్ళుంటే కనుక దాని ఒక అనుభూతి ఎలా జరిగింది, మీకు ఆ టైంలో ఏమేమి నేర్చుకున్నారు అన్న అంశం మాతో షేర్ చేయండి. షూర్. ఈయన ఉన్నారు కదా, రాయి జగపతిరాజు గారు. రాయి జగపతిరాజు గారు శాకాహార ర్యాలీలు కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ రోజు పత్రి సార్ తోటి ఇది గ్రూప్ గా వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది కదా. ఆ శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం అది కూడా జరిగింది. 41 డేస్ శాకాహార ర్యాలీలు మొత్తం విలేజెస్ వైజ్ అప్పుడులో చాలా ఎక్కువ చేసేవారు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం, అందరికీ కూడా బ్రౌచర్స్ అవి పంచిపెట్టడం, ఎక్కడైతే మాంసాహారం షాపులు ఉంటాయో అక్కడ అవన్నీ కూడా ఈ యొక్క శాకాహారాన్ని ఎక్కువ పంచిపెట్టడం, గుడుల దగ్గర, ప్రతి ప్లేస్ ఏదైతే ఓపెన్ ప్లేస్ పార్క్స్ దగ్గర మొత్తం గ్రూప్ గా రాజమండ్రిలో ఒకటి శాకాహార ర్యాలీలు అవి జరగడం అది జరిగింది. వాటిలో పార్టిసిపేట్ చేయడం, చాలా పాంప్లెట్స్ పంచిపెట్టడం. అలాగే నెక్స్ట్ వచ్చి స్టూడెంట్స్ ఏదైతే సారు ఎక్కువ విద్యార్థులకి ధ్యానం నేర్పించమంటూ ఉంటారు. ఎందుకంటే మొక్కై వంగనది మానే వంగునా అని చెప్పి ఉంటుంది కదా. ఆ చిన్న పిల్లలకి ధ్యానం అనేది నాకు బాగా అనిపించింది, నాకు బాగా నచ్చింది కూడా. పత్రి సారు ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పడం, ఆయన ఆ రోజు అంత అద్భుతంగా చేయడం వల్ల ఈ రోజు మనం అందరం ఇంత హ్యాపీగా ఉంటున్నాము. అది ఇంకా గ్రాటిట్యూడ్ అనేది చెప్పలేనిది, విలువ కట్టలేనిది. ఎందుకంటే ఒక విద్యార్థి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ధ్యానంలోకి వస్తారో వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క నమ్మకాలు, ప్రతిదీ కూడా మార్పు అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నేర్చుకుంటాము. ఏదైతే మనకి ఇప్పుడు ఒక 40 years
సపోజ్ వచ్చిన 50 ఇయర్స్ కానీ వాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతుందంటే వైట్ పేపర్ ఉంచుకోవట్లేదు, అంతా నాకు తెలుసులే అన్న ఆలోచనలో ఉంటున్నారు. మీరు నాకు చెప్పేదేంటి, కానీ ఎవరైతే విద్యార్థులుగా ధ్యానం చిన్నప్పుడు నేర్చుకుంటారో వాళ్ళదంతా వైట్ పేపర్ కిందే ఉంటుంది, ప్రతిదీ కూడా మన మైండ్లోకి వెళ్తుంది. అందుకు కంపల్సరీ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించడం. పత్రి సారు ప్రతి చోట కూడా మీ వయసు ఎంతో అంతసేపు ధ్యానం చేయండి, 5 సంవత్సరాల వ్యక్తి 5 నిమిషాల ధ్యానం ఇలా చేయించడం. అది కూడా దానివల్ల ఏమవుతుందంటే ఎంతో మార్పు అనేది నా విషయంలో నాకు ఎంతో చేంజ్ అనేది కనిపించింది. ఓకే. అలాగే సారు పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ వాటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సార్ని కలవడం, అక్కడ అందరి చేత గ్రూప్ మెడిటేషన్ మార్నింగ్ చేయించడం, ఇవన్నీ కూడా మనలో ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు మార్పు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మనకు వస్తూ ఉంది. ఓకే. మరి పత్రిజీ గారు ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు మనందరూ కూడా మెడిటేషన్లో కూర్చునేవాళ్ళం. సో మీరు పత్రిజీ గారు ఫ్లూట్ వాయించి మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మరి ఎలాంటి అనుభూతి మీకు మీలో కలిగేది? సార్తో ఎప్పుడైతే ఎక్కువ నేను గ్రూప్ మెడిటేషన్స్ చేయడం జరిగింది, చాలా ఎప్పుడు అక్కడికి రెగ్యులర్గా మొత్తం ఈస్ట్ గోదావరి అంతా కూడా చాలా రెగ్యులర్గా వచ్చేవారు. కంపల్సరీ సార్ క్లాస్ అంటే కాలేజెస్ ఉన్నా కూడా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళడం, 3 దాకా కాలేజ్కి వెళ్ళడం, ఈవినింగ్ 5 ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం, మళ్ళీ రిటర్న్ వచ్చేయడం, అలా చేసేవాళ్ళము. ఎక్కువ ప్రతి చోట కూడా ఫ్లూట్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్ అందరినీ స్టూడెంట్స్ని లేకపోతే కాలేజ్ గ్రౌండ్స్లోని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అప్పుడు కంపల్సరీ ధ్యానం ఎక్కువ చేయించేవారు. స్టార్టింగ్ ఎండింగ్ కూడా సార్ ఫ్లూట్ మ్యూజిక్ ఎప్పుడైతే పెట్టేవారు, అదే వాయిస్తూ ఉండేవారో అప్పుడు ఇంకా ఆలోచనలు లేని స్థితిలో కంప్లీట్ ఏదైతే ఒక ప్రశాంతమైన స్థితి, చాలా ఇంకా మ్యూజిక్లో ఉంటే మనకు అందులోంచి బయటికి రావాలనిపించదు. అలాగే ఫ్లూట్తో పాటు మధ్య మధ్యలో సారు పోయమ్స్, అదే మనకి ఇవి చెప్తా ఉంటారు కదా, భగవద్గీత శ్లోకాలు, ఇది వేమన పద్యాలు, భజగోవింద శ్లోకాలు, ఇవన్నీ కూడా పాడుతూ ధ్యానం చేయిస్తూ ఉండేవారు. దానివల్ల ఇంకా 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 చెయ్యాలి, ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ చేయవలసింది, ఇది మానకూడదు అని చాలా బాగా అనిపించేది. చాలా బాగుండేది సార్. అంటే పత్రిజీ గారితో మీరు అంటే పత్రిజీ గారితో మీరు చాలా కలిసి మరి ఎన్నో చోట్లకి వెళ్ళారు, మరి ఎన్నో ర్యాలీలు అటెండ్ చేశారు. సో ఇవన్నీ దాంట్లోనే ఒక మధుర స్మృతులు ఉంటాయి కదా పత్రిజీతో. ఆ మధుర స్మృతుల్లో ఒక అంశాన్ని మాతో షేర్ చేసుకుంటారు. నాకు బాగా టచ్ అయింది ఏంటంటే, నన్ను ఇంకా ధ్యానంలో ముందుకు తీసుకువెళ్ళింది ఏమిటంటే ధ్యాన యువత విజయం అని చెప్పి పత్రి సార్ ప్రోగ్రామ్ చేసేమన్నాం కదా, అక్కడ నేను మాట్లాడడం, అలాగే సారు ప్రతిదీ కూడా అడగడం, ధ్యానంలోకి రావడం వల్ల ఏంటి, యూత్ చేయడం వల్ల ధ్యానం ఏంటి, అలాగే ఎందుకు ధ్యానం చేయాలి, అలాగా సార్ అడుగుతూ ఉండడం, మేము చెప్తా ఉండడం, అది ఇంకా నా జీవితంలో మర్చిపోలేనిది. ఎందుకంటే ధ్యానంలో ఇంత ఉంటుంది అన్నది నాకు ఆ రోజు అలా జరుగుతుందని నాకు తెలియదు. జస్ట్ నేను అప్పుడు ఇంటర్మీడియట్ అంతే, ఆ ఇంటర్లోకి వచ్చానంతే. అప్పుడైతే అది మాత్రం అల్టిమేట్ సార్. అప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా అయితే ధ్యానం అనేది వెళ్ళలేదు. ధ్యానం డైలీ చేస్తూ ఉండడం, పుస్తకాలు చదవడం, ఆ పుస్తకాలు కూడా సార్ ఎప్పుడు కూడా పుస్తక పఠనం చేయండి అని చెప్తూ ఉంటారు. స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం, ఈ 3 కూడా చేయాలి. ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడే మనలో మార్పు వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే మరి పత్రిజీతో మీరు అప్పుడు భౌతికంగా కలిశారు, మరి ఎన్నో అంశాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మరి పత్రిజీ భౌతికంగా లేరు, మరి ఆయన లేని లోటు మీకైనా తెలుస్తుందా? అదైతే కంపల్సరీ సార్ని అయితే డైరెక్ట్గా మనము, కానీ ఇప్పుడు ఈ పిఎంసి రావడం వలన సార్ది డైలీ ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి మనకి. పిఎంసి ఆఫీసు, ధ్యాన యువత, శాకాహారం, ప్రతి క్షణం కూడా ఇందులో పత్రి సార్వి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండడం వలన అది కూడా ఇది ఎప్పుడు ఆ గురువు గారితో ఉన్న ఫీలింగే కలుగుతుంది. పత్రిజీ అంటూ ఉంటారు కదా, మాధవ సేవే మానవ సేవ అని అంటూ ఉంటారు. మరి ఈ కాన్సెప్ట్ గురించి మీరు చెప్పగలుగుతారు? ప్రతి ఒక్కరికి కూడా సేవ అనేది చేయాలి. ఇప్పుడు మనం గతంలో ఎప్పుడో చూసుకుంటే మదర్ తెరిస్సా, అలా ఎంతో మంది ఉన్నారు సొసైటీకి సేవ చేసిన వాళ్ళు. మనకి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఎంతో మందికి ధ్యానం
అనేది చెప్పడం. ఎందుకంటే మనకి ఇక్కడ ధ్యానంతో పాటు ప్రతి క్లాస్లో కూడా నిత్యాన్నదానం అనేది జరుగుతుంది. మనం చూడండి, ధ్యాన మహాచక్రం ప్రోగ్రామ్స్ జరిగితే ధ్యానం చేయిస్తారు, క్లాసులు చెప్తారు, అలాగే నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. ప్రతిదీ కూడా ఎప్పుడైతే ఒక మనిషి తను తాను తెలుసుకుంటాడో ప్రతి ఒక్కరికి సహాయం చేయగలుగుతారు. అంతే కదా సార్? ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకోలేదో ఇతరులని మనం మాటల ద్వారా మనం బాధ పెట్టచ్చు. లేకపోతే మన దగ్గర బాగా సంపద ఉంది, అంతా నాదే అన్న ఫీలింగ్ కలుగుద్ది. దానికి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో నేను ఏ స్థితిలో ఉన్నాను, లేకపోతే నా యొక్క పర్పస్ ఏంటి, నేనేం చెయ్యాలి అన్నది ఎప్పుడైతే తెలుస్తుందో మనం దానివల్ల ఇంకా రెట్టింపు మనం సర్వీస్ అనేది చేయగలుగుతాము. మరి మీ ఫ్యామిలీలో అందరూ కూడా మరి ఈ పత్రిజీని ఒకసారి కలవడం జరిగిందా? ఎస్ సార్. యాక్చువల్లీ ముందు ధ్యానంలోకి నేను రాకముందే మా నాన్నగారు ధ్యానం క్లాస్కి వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడంటే 2004 ఐ థింక్. అప్పుడు అటు పక్కల చాలా తక్కువ, జస్ట్ మా డాడీ ఇది షాప్ ఉంది, షాప్ పక్కన వాళ్ళు పత్రిసార్ క్లాస్ కండక్ట్ చేస్తున్నారని పిలవడం జరిగింది. అయితే పైకి వెళ్ళారు, అక్కడ కనీసం ఒక 5 మందో 10 మందో అంతే. అది జస్ట్ చాలా కొత్త ఆ ప్లేసుల్లో. అప్పుడు ఒక మేడం కండక్ట్ చేశారు అక్కడ. అయితే అప్పుడు పత్రిసార్ని మా నాన్నగారు కలవడం, ఓకే ధ్యానం చేయడం, అది తెలియడం వల్ల నేను 2008లో తర్వాత ధ్యానంలోకి వచ్చిన నాకు ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ అన్నది లేదు. నేను చేసుకుంటూ వెళ్తా ఉండేదాన్ని. నా యొక్క పర్పస్లో ఏదైతే ఉందో నేను స్టడీస్ చదువుతూ ఇటు ధ్యానం చేయడం, ధ్యానం క్లాసులు అటెండ్ అవ్వడం, పత్రిసార్ క్లాసులకు వెళ్ళడం, అలాగే ఈ యొక్క పాంప్లెట్స్ బ్రౌచర్స్ పంచిపెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళం. ఎక్కడ కూడా నాకు మెయిన్ మా ఫాదర్ ఆ రోజు పత్రిసార్ క్లాస్ అటెండ్ అవ్వడం, ఆయనలో ఓకే దిస్ ఈజ్ కరెక్ట్ వే అన్న ఫీలింగ్ రావడం వల్ల ఈ రోజు నేను అంత వర్క్ చేయడం అనేది జరిగింది. అది నాకు చాలా ప్లస్ పాయింట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ పేరెంట్స్ ధ్యానం తెలిసిందనుకో పిల్లల్ని వాళ్ళు అబ్స్ట్రక్షన్ చేయరు. ఓకే, అలాగే కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా ఇంట్లో పెరుగుతుంది. ఓకే, పత్రిజీ గారు మీ మ్యారేజ్ కూడా దగ్గరుండి చేయించారనేసి అన్నారు. సో ఆ మ్యారేజ్ ఎలా జరిగింది? సో మీరు మీ హస్బెండ్ ఎలా కలిసారు? మరి పత్రిజీ గారు ఎలా మరి మ్యారేజ్ చేయించారు మా ఇద్దరికి అన్నది ఆ ఒక అంశం చెప్తారు. అమరావతి ధ్యాన మహాచక్రంలో నేను మొట్టమొదటిసారిగా మా హస్బెండ్ని కలవడం జరిగింది. అయితే అప్పుడు యాక్చువల్లీ నేను సేవాదళ్లో ఉన్నాను, వేరే ఆపోజిట్ టీమ్స్ ఇద్దరం కూడా. అయితే ధ్యానం చేయడం ఆయన సేవాదళ్ళు, కాకపోతే ఇద్దరిది ఒకటి కాదు, వేరే సేవాదళ్ళు, మేము వేరే సేవాదళ్ళు. అయితే అక్కడ ధ్యానం చేయడం, ధ్యానం చేసాక తను పరిచయం అవ్వడం, తను కూడా ధ్యానం చేయడం, తను ఎప్పటి నుంచో తను కూడా 2008లో ధ్యానం చేయడం, తనది వచ్చి జాబ్ అప్పటికే జాబ్ చేస్తూ ఉండేవారు. అయితే ధ్యానం చేయడం, ఈ క్లాసెస్ అన్ని కూడా అటెండ్ అవ్వడం అది జరిగింది. జరిగితే తర్వాత సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అమరావతి ధ్యాన మహాచక్రం అయ్యాక సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ న్యూటన్ గారిది జరగడం జరిగింది. ఆయన సోల్ కోచ్ ఫస్ట్ బ్యాచ్ మా హస్బెండ్. అయితే నేను అప్పుడు చదువుతున్నాను డిగ్రీ. ఇంట్లో పేరెంట్స్ పంపించారు కదా ప్రోగ్రామ్స్ అంటే, అక్కడికి వేరే ప్లేసులు అంటే చదువు ఎక్కడ డిస్టర్బ్ అవుద్దా అని. అయితే నేను ఆ క్లాసెస్ అన్ని కూడా తను చెప్తూ ఉండేవారు, ఇలా సోల్ కోచ్ ఇలా బాగా జరుగుతుంది, ఇక్కడ ఇది బాగా జరుగుతాయి క్లాసెస్ అవన్నీ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత నేను సోల్ కోచ్ 4th బ్యాచ్కి నా స్టడీస్ కంప్లీట్ అయింది. అప్పటికి నేను 4th బ్యాచ్కి అటెండ్ అవ్వడం జరిగింది. సోల్ కోచ్ అటెండ్ అయ్యాక అక్కడ క్లాసెస్ అవన్నీ కూడా వినడం, వర్క్ చేయడం, స్పిరిచువల్ వర్క్ అనేది కూడా చేయడం జరిగింది సార్. అయితే అప్పుడు సార్ పత్రిసార్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కడైనా ఒకటే కదా సార్ మనకి. ఎప్పుడు కూడా ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. ఇక్కడ వికారాబాద్ అంతా కూడా స్కూల్స్ కాలేజెస్లో మొత్తం అన్నీ కూడా విలేజెస్ అవన్నీ కూడా ధ్యానం చెప్పడం, ధ్యాన ప్రచారం చేయడం, జాబ్స్ చేస్తూ చేసేవాళ్ళం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేను అయితే అలా మేము మా సిస్టర్ నేను కూడా అక్కడ చెప్పడం అనేది జరిగింది. జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు సైమల్టేనియస్గా స్కూల్స్ కాలేజెస్కి అది కూడా వెళ్ళి ధ్యానం చెప్పడం అనేది కూడా జరిగింది. మాది చెప్పాను కదా సార్ 3 కిలోమీటర్స్ అని విలేజ్. అయితే డైలీ నేను ఒకదాన్నే వెళ్ళేదాన్ని. అలా కాదు, మా ఊర్లో కూడా ఒక పిరమిడ్ రావాలి. అప్పుడు యాక్చువల్లీ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం జరిగింది ధ్యానం చేయడం. అప్పుడు ఎవరైతే మా హస్బెండ్ అని పరిచయం అయ్యారో కిరణ్ గారు, తను ఒక క్వశ్చన్ వేశారు, ఏంటంటే
ప్రియాంక నువ్వు ఒకదానివే మీ ఊరు నుంచి వెళ్ళి ధ్యానం నేర్చుకుని వస్తే మీ ఊరు వాళ్ళంతా ఏమైపోవాలి, మరి పత్రి సార్ అందరికీ ధ్యానం చెప్పమంటారు కదా, మరి నువ్వు ధ్యాన ప్రచారం ఇంకెప్పుడు చేస్తావు అని చెప్పి తను అన్నారు. అంటే నిజమే కదా అని చెప్పి మా ఇంట్లో 41 days క్లాసెస్ పెట్టడం జరిగింది, ధ్యానం క్లాసులు పెడితే ఫస్ట్ 41 days ఫస్ట్ ఒక 60-70 మెంబర్స్ వచ్చారు. 41 day అయ్యేవాడికి మా ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉన్నాము, ఇంకెవ్వరూ రాలేదు. నాకు ఇంకా ఒక విధమైన చిరాకు వచ్చేసింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. ఆ తర్వాత బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ జరిగితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి 4 days ధ్యానం చేయించడం, సార్ ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేయిస్తారు కదా సార్, ఫ్లూట్ మెడిటేషన్, స్టేజ్ మీదే కూర్చునే వాళ్ళం, సార్తో పాటు ధ్యానం చేయడం జరిగింది. ఆ బుద్ధ పూర్ణిమ అయిపోయాక మా హస్బెండ్ అన్నారు, ప్రియాంక మీ ఊర్లో మళ్ళీ ట్రై చేయి 41 days అన్నారు. నేను ఇంకా నాకు ఇంకా ఇరిటేషన్ అది వచ్చేసి నేను చేయను అన్నాను. అయినా అది ఒక్కసారి నేను చెప్తున్నాను కదా, నువ్వు ఏదేమైనా సరే మీ ఊర్లో పెట్టు అని చెప్పి చెప్పారు. 41 రోజులు ధ్యానం పత్రి సార్ది ఏదైతే ఫ్లూట్ మ్యూజిక్ ఉందో ఆ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టడం, అలాగే పత్రి సార్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా DVDs చేసుకుని ఇక్కడ హైదరాబాద్లో బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి తను పంపించడం. తను జాబ్ చేస్తూ ఉండేవారు. అలాగే హైదరాబాద్ మాస్టర్స్ మనకి ఇక్కడ పిరమిడ్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళు పిరమిడ్ సెంటర్ వాళ్ళు ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన జగత్తు, అలాగే కొన్ని పుస్తకాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మాకు బస్ ద్వారా అక్కడికి పంపించేవారు. పంపిస్తే మేము అవన్నీ బుక్స్ అందరికి స్ప్రెడ్ చేయడం, అలాగే పిరమిడ్ క్యాప్స్ పెట్టుకుని ధ్యానంలో కూర్చోవడం, ఇలా చేయడం జరిగింది సార్. జరిగితే కరెక్ట్గా మొదటి రోజు నాతో పాటు ఇంకో అమ్మాయి పద్మ అని చెప్పి ఆ అమ్మాయి కూడా ధ్యానంలోకి వచ్చింది కొత్తగా. కరెక్ట్గా అమ్మాయి వచ్చిన 10వ రోజుకి ఆ అమ్మాయి అంది, మేము పిరమిడ్ కట్టుకుంటాం అన్నారు. వెరీ గుడ్. పిరమిడ్ కట్టుకుంటామంటే సరే అయితే కట్టుకోండి అని చెప్పి చెప్పాము. అప్పటికి ఎవరైతే మా హస్బెండ్ కిరణ్ గారు అన్నాను, తను పిరమిడ్ స్ట్రెచర్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. తనే వచ్చి అక్కడ పిరమిడ్ స్ట్రెచర్ వేయడం జరిగింది. అయితే ఆ రోజు వాళ్ళ ఫాదర్ 41 days కూడా ఇంకా అవ్వలేదు, 1,00,000 రూపాయలు పెట్టి మొత్తం పిరమిడ్ది స్ట్రెచర్ పెట్టి మొత్తం అంతా చేశారు. చేస్తే ఏమైందంటే ఆల్మోస్ట్ అది అయ్యేప్పటికి 1,50,000 2 lakhs దాకా అయిపోయింది. అయిపోతే అప్పుడు చాలా మందిని పిలవడం, సార్వి డేట్స్ ఖాళీ ఉండవు కదా, అప్పుడు అంటే ఆ టైంలో సార్కి వేరే చోట ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మారం శివప్రసాద్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. జరిగితే నాకు ఆ రోజంతా టెన్షన్ ఏంటంటే, ఈ అమ్మాయి నేను ఇలా చెప్పాను ధ్యానం అని పిరమిడ్ అని, నెక్స్ట్ డేకి వాళ్ళు ఈ స్ట్రెచ్చరు ఇవన్నీ పెట్టుకుని 10x10 పిరమిడ్ కట్టడం ఇవన్నీ జరిగింది. అదంతా ఎలా జరుగుతుంది ఏంటని అప్పుడు కిరణ్ గారు అన్నారు, ఏం కాదు నేను వచ్చి మారం సార్ని తీసుకుని వస్తాను, నేను అంతా బాగా జరుగుద్ది అని చెప్పారు. అలాగా మా ఊర్లో అక్కడ ఇది 10x10 బోధివాడ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పి జరిగింది. జరిగిన తర్వాత ధ్యానంలోకి నా స్టడీస్ కంప్లీట్ అయ్యి అప్పుడు నేను ఇంతలో సోల్ కోచ్కి అక్కడ నా వర్క్ అయిపోయిందని నాకు అర్థమైంది. అప్పుడు నేను ఈ సోల్ కోచ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇంతలో నా స్టడీస్ కూడా అయిపోయింది. అయితే రీసెంట్గా ఆ 10x10 స్ట్రెచ్చర్ తీసేసి వాళ్ళు పర్మనెంట్గా అంటే 10x10 స్ట్రెచ్చర్ మీదే అదేమంటారు సార్, మనకి దుర్బుగడ్డి అంటారు కదా, ఒక ఇది యోగులు అది పర్ణశాల ఎలా ఉంటది ఆ టైప్ లో వాళ్ళు నిర్మించుకున్నారు. అంటే లోపలంతా టైల్స్, ఫ్యాన్స్ మొత్తం అన్ని కామనే, కాకపోతే పైన సిమెంట్ కాకుండా ఆ దుర్బుగడ్డి అన్నది వేసి చేశారు సార్. అయితే ఇప్పుడు ఏం చేశారంటే రీసెంట్ గా 18x18 స్ట్రెచ్చర్ ఇంకా పర్మనెంట్ది అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది సార్. రీసెంట్ గా ఓపెనింగ్ అయిందంటే సార్ది ఇలా అయింది కదా, అప్పుడు మనకి సార్ లేరు భౌతికంగా, అప్పుడు రీసెంట్ గా అది ఓపెన్ అవ్వడం కూడా జరిగింది. అది 18x18 స్ట్రెచ్చర్ శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పి, ఇంకా పైన కింగ్ ఛాంబర్ తో సహా ఇంకా లైఫ్ ఇంకా ఒక 5,000 years అయినా అది అలా ఉండిపోద్ది. అదొకటి అక్కడ జరగడం అనేది జరిగింది. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ధ్యాన ప్రచారం వల్ల ఇంత ఉంటుంది, అందుకే సార్ ఇంటింటా ధ్యానం అందరి చేత ధ్యానం అని చెప్పి చేపిస్తారు కదా సార్, అది ఒకటి అల్టిమేట్ గా అనిపించింది. అలా అయిన తర్వాత ఇవన్నీ సైమల్టేనియస్ గా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైతే నేను ధ్యానం చెప్పి నా వర్క్ అయిపోయిందని నేను జాబ్ పరంగా సిటీకి వచ్చేసాను, ఆ అమ్మాయి కంటిన్యూ చేస్తా ఉంది అక్కడ అందరికి ధ్యానం చెప్పడం అవన్నీ కూడా. అప్పుడు రీసెంట్ గా వాళ్ళ ఫాదరు అదేంటి బిల్డింగ్ పైన కూడా మేము కట్టేసుకుంటాము, అందుకని స్ట్రెచ్చర్ మరి అడ్డొస్తుంది కదా సార్, ఫస్ట్ ఫ్లోర్ మీద వేశారు. ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఫ్లోర్ కట్టుకోవడం వల్ల సెకండ్ ఫ్లోర్ పైన పర్మనెంట్ గా కట్టేయడం అనేది జరిగింది.
అయితే ఇంతలో ఆ, ఈ నాది సోల్ కోచ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అది అటెండ్ అవ్వడం, ఈ ధ్యాన ప్రచారం ఇవన్నీ చేయడం అయిన తర్వాత 2016లో లైఫ్ యూనివర్సిటీలో నవంబర్ 23న ఇది మ్యారేజ్ అనేది డేట్ కన్ఫర్మ్ చేశారు. ఓకే. ఆ రోజు పత్రి సార్ రావడం అనేది నాకు చాలా జీవితంలో మర్చిపోయింది. ఎందుకంటే నాకు సార్ వస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు దాకా నేను మధ్యలో ఈ క్లాసెస్ అని ఇవన్నీ సార్ ఏదైతే చెప్పారో అవి చేస్తా ఉన్నాను, కానీ సార్ని కలవడం చాలా తక్కువ అయింది. ఓకే. అప్పుడు ఇలా న్యూటన్ సార్ ఇన్వైట్ చేయడం నవంబర్ 24th ప్రోగ్రామ్ గురించి, అది సారు పత్రి సార్, న్యూటన్ సార్, లక్ష్మి మేడం చేతుల మీదుగా ఆధ్యాత్మిక వివాహం అనేది జరగడం. అక్కడ 1 hour సార్ గ్రూప్ మెడిటేషన్ చేయించారు సార్. ఫ్లూట్ మెడిటేషన్ చేయిస్తూ 1 hour మెడిటేషన్ అయిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్రేషన్లో మా వివాహం అనేది జరగడం జరిగింది సార్. అది నాకు చాలా అద్భుతమైనది. ఎందుకంటే మనం ఏదైతే ఊహించలేనివి అలాంటి గురువులు వస్తున్నారంటే మనకి ఆనందం వెలకట్లేదు. ఎందుకంటే ఆ స్టేజ్ మీద చూసేదాకా నాకు సార్ వస్తారని తెలీదు. మనసులో అనుకున్నాను, అబ్బా పత్రి సార్ ఉంటే బాగుండు, కానీ అప్పటికే సార్ అన్ని చోట్ల వచ్చేసినాయి కదా సార్, పిరమిడ్స్ ఇవన్నీ కూడా. నవంబర్ 24th వస్తారని తెలుసు, కానీ 23rd వస్తారని తెలియదు. కానీ ఆ 2 days కూడా సార్ రావడం, దగ్గరుండి అన్ని ప్రోగ్రామ్స్ చేయడం, అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా పత్రి సార్ రావడం, సార్ స్పీచ్ ఇవ్వడం, అది కూడా చాలా హ్యాపీగా అనిపించేది సార్. సో మన పత్రిజీ గారు మరి ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పారు. మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే పుస్తకాలు చదవమంటారు సార్ బాగా. అది మామూలుగా అయితే మనము పుస్తక జ్ఞానం అనేది చదువుతాము, పక్కన పడేస్తాము. కానీ సారు తక్కువ మాట్లాడడం, అలాగే పుస్తకాలు ఎన్నో లక్షల పుస్తకాలు సార్ చదవడం జరిగింది. అందులోంచే కదా సార్ మనకి మరణం లేని మీరు, తులసి దళం, ఎన్నో ఒక యోగ ఆత్మకథ, రాంప, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా సారు ఇంట్రడ్యూస్ చేయడం వల్లే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతోమంది అది చదివి ఆ యొక్క గురువుల సందేశాలు తీసుకోవడం అనేది జరిగింది. అది నాకు చాలా అద్భుతమైనదిగా అనిపిస్తుంది సార్. స్వాధ్యాయం మరి సజ్జన సాంగత్యం గురించి మీరు ఏమంటారు? ఎస్ సార్. ఇప్పుడు ఎందుకంటే సజ్జన సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక పుస్తకం చదువుతాం సార్, ఒక పుస్తకం చదివిన తర్వాత అది నాకు ఒకలా అర్థమవుద్ది, అదే పుస్తకం మీకు వేరేలా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ధ్యానంలో మనకి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాన్షియస్ లెవెల్ని బట్టి అర్థం చేసుకుంటాము. కానీ ఎప్పుడైతే ఈ ఒక్కసారి గ్రూప్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత సజ్జన సాంగత్యం చేయిస్తారో, చేయించడం వల్ల ఏమవుతుందంటే అన్ని మన అనుభవాలు పొందక్కర్లేదు, అవి వినడం ద్వారా కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క పుస్తక పఠనం అది చేయడం ద్వారా నేను చదివిందే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అదే పాయింట్ని వాళ్ళకి అర్థమైన విధంగా చెప్తారు. ఓకే, దీన్ని ఇలా కాకుండా ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అని ఒకటి అర్థమైంది సార్. రెండవది ఏంటంటే సారు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ పుస్తకం గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. అది యాక్చువల్లీ నాకు మెయిన్ నన్ను అంతగా ఎందుకు అంతలా ధ్యానం గురించి నాకు అనిపించిందంటే, ఆనంద్ గారు ఉన్నారు కదా సార్, పిఎంసి ఆనంద్ సార్, అప్పుడు మా ఊరుకు అది వచ్చి కూడా ధ్యానం చెప్పడం జరిగింది. అయితే ఆనంద్ సారు ఇది జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఇచ్చారు. ఆ పుస్తకం ఇచ్చి, ప్రియాంక ఇది చదివి రేపు తీసుకొచ్చే అన్నారు. అంటే నేను అనుకున్నాను, ఓకే ఈ పుస్తకం చదివేసి రేపు పొద్దున్నే ఇచ్చేయాలి కదా, అప్పుడు మన మైండ్ ఏమీ ఉండదు కదా సార్, ఖాళీగా ఉంటుంది, ఇంకా అదే నిజమన్న ఆలోచనలో ఉంటాం కదా. అయితే అది జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అన్న పుస్తకం ఆ రోజు రాత్రి అంతా చదివాను, సగం అయింది. మళ్ళీ తెల్లారుజామున 5ంటికి 4ంటికి లేచి ఆ బుక్ అంతా కంప్లీట్ చేసేసి మొన్నటి పొద్దున కాలేజీకి వెళ్ళే ముందు 7:30కి కాలేజ్ అయితే 7కి వెళ్ళి, సార్ ఇంకో పుస్తకం మీరు ఇచ్చారు కదా ఇచ్చేసాను. అయితే సార్ నిన్ను ఇచ్చారు, ఈ రోజుకి ఇచ్చేసాను. ఇచ్చేస్తే సార్కి డౌట్ వచ్చింది ఆనంద్ గారికి, ఇదేంటి ప్రియాంక నువ్వు చదివిస్తున్నావా చదవకుండా ఇస్తున్నావా అని. నేను అన్నాను, మీరే కదా ఈ రోజు చదివేసి రేపు పొద్దున్న ఇచ్చేయమన్నారు, మళ్ళీ ఇవ్వకపోతే ఏమంటారా అన్నది ఉంటది కదా సార్ స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడు. అది ఆ మొన్నటి అప్పుడు అయితే, సరే నువ్వు ఈ పుస్తకం చదివానంటున్నావు కదా, నీకేం అర్థమైందో చెప్పు అన్నారు.
చెప్పంటే ఆ పుస్తకంలో ఉన్నదంతా ఆ పక్షి ఏదైతే జొనాథన్ అనే పక్షి తన యొక్క జీవిత ప్రయాణంలో ఫుడ్ కోసం ఆహారం అది కింద మిగతా పక్షులన్నీ కూడా ఆ పడవలోంచి వేసిన ఆహారాన్ని అవి తీసుకుంటాయి. కానీ జొనాథన్ ఈ తిండి అనేది శాశ్వతం కాదు, మనం ఇంకా ఏదో సాధించాలి అని చెప్పి ఆకాశంలోకి ప్రయాణించాలి అని చెప్పి ప్రతిరోజు కూడా తను ఆకాశంలో ఎగరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఎగిరి ఎగిరి పడిపోతూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ చెప్తారు ఇది కరెక్ట్ కాదు, మనం అందరం కూడా సీగల పక్షులం, అయితే మన జాతి అంతా కూడా ఈ కింద వదిలేసినవే తింటాము, పైకి ఎగరలేమని చెప్తారు. కానీ ఈ యొక్క జొనాథన్ అనే పక్షికి మాత్రం తనకి ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో ఉంది అని తెలుసుకోవాలని ప్రతిరోజు ఆకాశంలోకి పరిగెట్టడం, పల్టీలు కొడుతూ కిందకి పడిపోవడం, అలా చేయగా 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 ఒక రోజుకి ఏమవుతుందంటే తన ఆకాశంలో ఎవరికి అందలేనంత ఎత్తులో ఎగురుతుంది. అప్పుడు తనకి ఆహారం కోసం కింద ప్రతిరోజు మిగతా పక్షుల్లో కొట్టుకోవాల్సిన పని లేదు కదా. అది నాకు జీవితంలో ప్రతి మనిషి కూడా మనం సాధించాలి అంటే ముందుకు వెళ్ళాలి, ఇక్కడ ఇది ఆగిపోకూడదు అన్నది నాకు ఆ టైంలో అలా అర్థమైంది. అది మళ్ళీ నేను ఇంకొక 4 సార్లు తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు చదివాను, తర్వాత రీసెంట్గా చదవడం, అలా చదివినప్పుడు ప్రతిసారి కూడా ఒక్కో పాయింట్ కొత్తగా అర్థమవుతుంది. అప్పుడు మాత్రం ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలన్నది నాకు బాగా ట్రిగ్గర్ అయింది సార్. అయితే నేను అది మొత్తం బుక్ అంతా అందులో ఉన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే అని చెప్పి అప్పుడు అన్నారు. నేను కాలేజ్ టైం అయిపోతుంది, నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆత్మాయణం, ఒక యోగి ఆత్మకథ ఇలా చదవడం, ఇది నా యొక్క కాలేజ్లో కానీ స్టడీస్లో కానీ కాన్ఫిడెంట్ లెవెల్స్ సార్. అంటే నేను ఇంటర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం, బిఫోర్ అంతా కూడా తెలుగు మీడియం. అయితే నాకు ఎక్కడ కాలేజీలో కూడా టెన్షన్ అనేది ఉండేది కాదు. సార్ ఏవైతే ప్రిన్సిపల్స్ చెప్పారో ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, అలాగే మన యొక్క సజ్జన సాంగత్యం, ఈ 3 కూడా ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నా యొక్క స్టూడెంట్ లైఫ్లో కానీ ఇటు ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో కానీ పత్రి సారు ఏదైతే చెప్పారో ఆ యొక్క టూల్స్ని ఎప్పుడైతే చేయడం వల్ల యూనివర్స్ అనేది మనకి డోర్ ఓపెన్ చేయడం జరుగుతూనే ఉంది సార్. ఎక్కడ నాకు స్టాప్ అన్నది రాలేదు. మీరు డాక్టర్ న్యూటన్తో కూడా కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. సో మరి ఆ లైఫ్ యూనివర్సిటీలో కూడా మీరు ఎన్నో కోర్సెస్ కూడా చేశారు. సో మరి డాక్టర్ న్యూటన్ గురించి, తర్వాత లైఫ్ యూనివర్సిటీలో చేసిన కోర్సెస్ గురించి మాకు చెప్తారా? షూర్ సార్. యాక్చువల్లీ వీటన్నిటికన్నా ముందు న్యూటన్ సార్ని కలవడానికి కూడా తెలియకుండానే అది నేను పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని సార్. అక్కడ మాకు టీం అంతా కూడా వంశీ గారు, గీత గారు అందరూ కూడా బుక్స్ ఇచ్చి చదవమనేవారు. అయితే పూర్వజన్మ ప్రతిగమనం పుస్తకం అనేది చదవడం జరిగింది సార్. నేను ఇంటర్లో ఉండగా పుస్తకం అంతా చదివాక దాని వెనకాల న్యూటన్ సారు, లక్ష్మీ మేడం ఫోటో ఉండడం జరిగింది. ఆ ఫోటో చూడగానే వీళ్ళెవరు చాలా భలే ఉన్నారు, ఈ బుక్ అది బాగుంది అని చెప్పి అడిగితే వాళ్ళు అన్నారు వీళ్ళు వేరే కంట్రీలో ఉంటారు. అప్పుడంటే సార్ అన్ని కంట్రీస్ వెళ్ళి ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ అనేది అందరికీ చెప్పడం జరుగుతూ ఉండేది. అయితే వీళ్ళు అన్నారు వేరే కంట్రీలో ఉంటారు ఇలా అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను చూస్తే ఇంత చిన్న విలేజ్లో ఉన్నాను, వాళ్ళు చూస్తే ఎక్కడో వేరే కంట్రీలో ఉన్నారు, వాళ్ళని లైఫ్లో ఏదేమైనా సరే నేను కలవాలి అని చెప్పి నాకు తెలియకుండానే నా లోపల ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. అప్పుడు అలా నా స్టడీ కంప్లీట్ అయిపోయాక సార్ది ఇలా సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది హైదరాబాద్లో జరుగుతుందని తెలిసింది సార్. 4th బ్యాచ్కి సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 దాకా క్లాసెస్ ఉండేవి సార్. కొన్ని క్లాసెస్ న్యూటన్ సార్, కొన్ని క్లాసెస్ లక్ష్మీ మేడం, అలాగే కొన్ని క్లాసెస్ వచ్చి వేరే వాళ్ళు తీసుకోవడం జరిగింది సార్. అలా సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాము అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో చాలా తెలియని ఎన్నో విషయాలు తెలిసినాయి సార్. ఎలాగంటే ఎప్పుడు కూడా నేను తెలుగు పుస్తకాలే చదువుతూ ఉండేదాన్ని ఎక్కువ. ఇంగ్లీష్ అంటే ఏదో ఒక ఫియర్ అనో లేకపోతే ఒక భయం అనేది ఉండేది నాలో. ఎప్పుడైతే న్యూటన్ సార్ క్లాసెస్ చెప్తూ ఉండారు, అప్పుడు ఇంగ్లీష్లో జరుగుతూ ఉండేవి, తెలుగులో కూడా చెప్తూ ఉండేవారు సారు. అది ఆ క్లాసెస్ వినడం వల్ల నాలో ఉన్న ఇంగ్లీష్ అనే భయం అనేది పోయింది. ఇంగ్లీష్ బుక్స్ అనేవి కూడా చదవడం జరుగుతుంది సార్. ఇప్పుడైతే నేను చదవగలుగుతున్నాను, నాకు చాలా బాగా అర్థమవుతుంది కూడా. అది నేను న్యూటన్ సార్ ద్వారా అది నాలో దాన్ని నేను అవేకన్ చేసుకోగలిగాను సార్. నెక్స్ట్ ఏంటంటే ద 4 అగ్రిమెంట్స్, టోలోటెక్ ఒప్పందాలు, ఎన్నో పుస్తకాలు అక్కడ వీడియోస్ వేయడం, అలాగే ఆ బుక్స్ గురించి గ్రూప్ డిస్కషన్స్ అవి జరగడం, అలాగే థర్డ్ అయ్యి హాస్టల్ ట్రావెల్, ఆరా
ఫ్లైడియన్స్, హ్మ్. అలా ఎన్నో తెలియని విషయాలు, చాలా కాన్సెప్ట్స్ 18 కాన్సెప్ట్స్ చెప్పడం అనేది జరిగింది సార్. హ్మ్. ప్రతిదీ డివైడ్ చేసి చాలా కులంకుషంగా మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా చాలా ఓపికగా వినడం, చెప్పడం అనేది జరిగింది సార్. హ్మ్. ఈ సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయ్యాక అక్కడ లైఫ్ యూనివర్సిటీలో మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగేది సార్, శనివారం, ఆదివారం. హ్మ్. అప్పుడు మేము హైదరాబాద్లోనే, ఇక్కడ వికారాబాద్లో అది ఉండడం వల్ల ఆ 2 డేస్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వడం. భగవద్గీత గురించి, అలాగే ఆ బ్రహ్మజ్ఞానాన్ని అంతా కూడా సారు ఆ యొక్క ఏవైతే భగవద్గీతలో పోయెమ్స్ ఉంటాయో, అధ్యాయాలు, హ్మ్. ఆ పోయెమ్స్ గురించి, శ్లోకాలు, హ్మ్. వాటి గురించి అది కూడా చెప్పడం. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటంటే సేవ. ఇందాక మీరు ఏదైతే అడిగారో మానవ సేవే మాధవ సేవ అని చెప్పి అన్నారు కదా సార్. హ్మ్. అది నాకు ఆ యొక్క సేవ అనేది ఎలా చేయాలి అంటే, అక్కడ సారు మొత్తం అన్నీ కూడా క్లాస్‌తో పాటు సర్వీస్ మనం ఆవులకి ఎర్లీ మార్నింగ్ ధ్యానం చేయడం, ధ్యానంతో పాటు సర్వీస్ చేయడం. ఏ పని చేసినా కూడా మనం ప్రతిదీ నాకు ఇంతకుముందు ఒకటి ఉండేది సార్, వాష్‌రూమ్స్ అన్నా, లేకపోతే ప్లేట్స్ క్లీనింగ్ అన్నా, లేకపోతే ఏదైనా తెలియకుండానే వాళ్ళెవరో చేస్తారు, లేకపోతే ఇది అని ఉండేది. కానీ ఎప్పుడైతే నేను న్యూటన్ సార్ దానికి వెళ్ళానో, హ్మ్. దాన్ని చూసాక గాంధీ గారు ఏదైతే అదేమంటారు సార్, వాటిని కూడా శౌచాలయాలు అని ఏదో వర్డ్ ఉంటుంది. అవునవును. అది దాని గురించి అది చెప్పడం. హ్మ్. అసల ప్రతీదీ కూడా మనం ఆ ప్రెజెంట్‌లో ఉండి చేయాలి. ఇప్పుడు హ్మ్. ఒక ప్లేట్‌ని మన ప్లేట్‌ని మనమే క్లీన్ చేసుకుంటాము, కడుగుతాము. లేకపోతే అది చేసినా ఎలా చేయాలి? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని నీట్‌గా ఎలా పెట్టాలి? హ్మ్. అలాగే ఒక ఆవులకి సేవ చేయడం, గడ్డి గాని, లేకపోతే మొక్కలతో వృక్ష సేవ, హ్మ్. గోసేవ, లేకపోతే మనకి ఏదైనా డార్మెటరీస్ కానీ ఏదైనా ఆ సర్వీస్ అనేది అవేర్‌నెస్‌తో ఎలా చేయాలి అన్నది నేను అక్కడ నేర్చుకున్నాను సార్. నాకది బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మనల్ని మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. యెస్. ఆ సెల్ఫ్ సర్వీస్ అనేది ఇప్పుడున్న రోజుల్లో ఏమవుతుందంటే, అయితే హెల్పర్స్ చేస్తారు, లేకపోతే ఇంట్లో హెల్పర్స్ చేయడం, లేకపోతే మన పేరెంట్స్ హ్మ్. చేయడం. వాళ్ళున్నారు కదా! వాళ్ళు చేస్తారు, నేనెందుకు చేయాలి? హ్మ్. ఇది నా పని కాదు. తెలియకుండానే మనము అలాంటివన్నీ కూడా చిన్న చిన్నవే అనుకుంటాము. కానీ ఆ చిన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. అది నేను అనుభవంగా అక్కడ నేర్చుకున్నాను సార్. యెస్. నాకు అక్కడితో నాలో ఉన్న బ్లాక్ అనేది పోవడం జరిగింది. హ్మ్. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే మనం నిద్ర నుంచి లేవగానే మన పనులు మనమే చేసుకోవాలి. అవును. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో వేరే వాళ్ళొచ్చి చేస్తారు, హ్మ్. నేనెందుకు చేసుకోవాలి? అది నా పని కాదు. తెలియకుండానే ఆ థాట్‌లోకి వెళ్ళిపోతున్నాం. హ్మ్. అది నాకు అక్కడ మనము మనంతట మనం చేసి, ఒక పక్క వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నట్టు అబ్జర్వేషన్ మనంతట మనం చేయడం వల్ల లోపల కూడా మనకి క్లీనింగ్ అనేది జరుగుద్ది సార్. ఓకే. ఇన్నర్ క్లీనింగ్ అనేది ఔటర్ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో ఇన్నర్ క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సార్. హ్మ్. మన లోపల మన యొక్క థాట్స్‌లో చేంజ్ రావడం, మన యొక్క యాటిట్యూడ్‌లో చేంజ్ రావడం, మన యొక్క బిహేవియర్ మారడం, హ్మ్. ప్రతీదీ కూడా చిన్న విషయమే అనుకుంటాం. కానీ ఆ చిన్న విషయం వెనకాల ఇంత సబ్జెక్ట్ ఉంటదని చేస్తేనే నాకు ఆ పని తెలిసింది సార్. ఓకే. లేకపోతే నాకు అప్పటిదాకా దాని మీద లేదు. బ్రెత్ వర్క్ అటెండ్ అయ్యాం సార్. హ్మ్. బ్రెత్ వర్క్‌లో ఈ యొక్క బ్రెత్ ఎనర్జీ ద్వారా మనలో ఎంతో కాలంగా ఈ యొక్క ప్రతి మనిషిలో కూడా ఐ యామ్ హెల్తీ అనుకుంటాం. కానీ మన బాడీ లోపల ఎన్నో తెలియని అన్‌వాంటెడ్ ఉంటుంది సార్, ఎమోషన్స్, ఓకే. ట్రిగ్గర్స్. హ్మ్. మన యొక్క పాస్ట్ చిన్నప్పుడు ఎవరో మనల్ని తిట్టారు, ఎవరో కొట్టారు. ఆ యొక్క బాధ అనేది మన లోపల ఉండిపోద్ది. దాన్ని క్యారీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మన హస్బెండో లేకపోతే మన యొక్క పిల్లలో చిన్న పని చేసినా ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. సడన్‌గా విపరీతంగా అరిచేయడం, లేకపోతే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూడడం, హ్మ్. అలాంటిది జరుగుతా ఉంటాయి. యెస్. అయితే ఎప్పుడైతే ఈ బ్రెత్ సెషన్‌లో మనకి బ్రెత్ ద్వారా ఆపకుండా బ్రెత్ సెషన్ అనేది చేపిస్తారు సార్ 6 డేస్‌ది. హ్మ్. అది చేస్తున్నప్పుడు ఈ యొక్క పాస్ట్ నుంచి క్యారీ చేసిన ఎమోషన్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం అనేది జరిగింది సార్. ఓకే. అది ఎలా అంటే నిజంగా అది ఒక వరంలాగే నేను ఫీల్ అవుతాను సార్. హ్మ్.
మళ్ళీ నాకు ఇంకోటి ఏం అద్భుతం అయిందంటే, చాలామంది నాకన్నా చాలామంది ఫ్రెండ్స్ గానీ, చాలామంది రిచ్ పీపుల్ గానీ, హ్మ్. ఎంతోమంది ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు అంటే వీళ్ళు అమౌంట్ తీసుకుంటారు, లేకపోతే కడతారు. ఇది మా వల్ల కాదు, ఇలా అని అనేవారు. కానీ నేను ఒక స్టూడెంట్‌ని సార్. నా దగ్గర స్టూడెంట్స్ అంటే మన దగ్గర అమౌంట్ అనేది కూడా ఉండదు. హ్మ్. నిజం చెప్పాలంటే. అవును. జాబ్ చేస్తూ ఉన్నాము. జాబ్ చేసినా జస్ట్ స్టూడెంట్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్‌కి వెళ్తాము. మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. హ్మ్. అలా ఎన్నో ప్రోగ్రామ్స్‌కి డోర్ ఓపెన్ అయింది. ఎలా ఓపెన్ అయింది? అంటే మన యొక్క ఆలోచన హ్మ్. మెయిన్. అక్కడ మనీతో సంబంధం లేదు. అలాగే ఎవరో ఏదో చేస్తారని కాదు. ఏదేమైనా సరే ఈ వర్క్‌షాప్స్ మనం అటెండ్ అవ్వాలి. హ్మ్. మనల్ని మనం హీల్ చేసుకోవాలి. హ్మ్. ఈ బుక్స్ మనం చదవాలి. ఇందులో ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని మన యొక్క సంకల్పం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. సార్ ఏదైతే పత్రి సార్ సంకల్ప శక్తితో హ్మ్. సాధ్యం కానిది ఏదీ లేదు అంటారు. హ్మ్. ఆ యొక్క సంకల్ప శక్తి ఏదైతే సార్ టూల్ చెప్పారో అవన్నీ కూడా న్యూటన్ సార్ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆహ్, ఇంప్రూవ్ చేయడం. అంటే సార్ చెప్పిన పాయింట్స్‌నే ఆహ్, ఆచరణలో పెట్టడం. హ్మ్. ఇవన్నీ కూడా వీటన్నిటి ద్వారా కూడా మాకు ఈ డోర్స్ ఓపెన్ అవ్వడం జరిగింది సార్. హ్మ్. నాకది చాలా హ్యాపీగా అనిపిస్తది సార్. అక్కడున్న వైబ్రేషన్ గానీ, మొత్తము సైలెన్స్‌లో ఇప్పుడు ఒక రోజంతా కూడా 3 గంటలు ధ్యానం పెట్టి సైలెన్స్‌లో ఉండి అంతా కూడా ఎరుకుతో గమనించడం. అక్కడున్న చెట్లతో గానీ, ఆవులతో కమ్యూనికేట్ అవ్వడం. దానివల్ల ఏమవుతుందంటే సార్, మనలో ఉన్న ఎన్నో ట్రామాస్, ఎన్నో తెలియని భయాలు, అలాగే ఎన్నో టెన్షన్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా రిలీజ్ అవుతున్నాయి సార్. హ్మ్. నాకైతే అయ్యింది. అలాగే అందరికీ అవుతది కూడా. ఎందుకంటే మనం చేస్తేనే. అంతే కదా సార్! ఇప్పుడు నేను చెప్పిన దానికిని మనిషి ఆచరించిన దానికి ఆచరిస్తేనే ఏదైనా. ఎప్పుడైతే ఒక ప్లాంట్‌తో మనం కమ్యూనికేషన్ అవుతామో చెట్లన్నీ కూడా హ్మ్. ఒదిగుంటాయి కదా సార్! నేనక్కడ అది నాకు అర్థమైంది. హ్మ్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ చెట్లను పట్టుకుని మెడిటేషన్ చేయడం, ఆ చెట్లు ఎలా అయితే ఒదుగుంటాయో మనమందరం కూడా ఎంత ఎత్తు ఎదిగినా కూడా, ఎంత ఆత్మజ్ఞానాన్ని తెలిసినా కూడా హ్మ్. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి అన్నదాన్ని నేనక్కడ ఆచరించడం, వినడం ద్వారా కూడా నాకు అర్థమైంది సార్. సో, ఫైనల్‌గా 'పత్రిజీతో నా ప్రయాణం' హ్మ్. ఈ ప్రోగ్రామ్‌లో ఫైనల్‌గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నాకు ఏమనిపిస్తుందంటే నిజంగా పత్రి సారు ఈ యొక్క ధ్యానాన్ని చెప్పడం వల్ల పత్రి సారు ఎన్నో మౌనం గురించి, ధ్యానం గురించి, సంకల్ప శక్తి గురించి, అలాగే పిరమిడ్ నవరత్నాలు, అలాగే పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, అలా ఎన్నో పాయింట్స్ సార్ చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, నా యొక్క జర్నీలో సార్ ఏదైతే అక్కడి నుంచి చెప్తూ వచ్చారో అవన్నీ స్లోగా ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. హ్మ్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఈ యొక్క పిరమిడ్ ఆదర్శ సూత్రాలు ఏవైతే ఉన్నాయో 18 ఆదర్శ సూత్రాలు పాటించడం, అలాగే ధ్యాన జగత్, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, ధ్యాన విద్యార్థి, హ్మ్. మనం ఇవన్నీ వినడం, చదవడం, అలాగే ఇతరులకి పాంప్లెట్స్ పంచడం, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తా ఉంటామో అప్పుడే మనలో మార్పు అనేది వస్తది సార్. ఎందుకంటే మూలం సార్ చెప్పడం వల్లే కదా ధ్యానం. ఇప్పుడు హ్మ్. ఈరోజు నాకు ధ్యానం తెలియడం, అలాగే న్యూటన్ సార్‌ని కలవడం, అలాగే లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడం, హ్మ్. ఇలాగే మనకి చుట్టుపక్కల కడతాలు, మనకెన్నో ఎనర్జీస్ ప్లేసెస్ ఉన్నాయి. హ్మ్. వశిష్ఠ గౌతమి, అలాగే ఆహ్, మాడుగుల ధ్యానం సెంటర్స్, హ్మ్. అలా చుట్టుపక్కల అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ జరిగింది. హ్మ్. అదంతా కూడా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌కి, సార్‌కి ఎంత గ్రాటిట్యూడ్ చెప్పినా కూడా తక్కువే. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి. హ్మ్. శాకాహారులుగా మారండి. అలాగే పిరమిడ్స్ నిర్మాణం అనేది జరిగి మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్‌తో మొత్తం ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. యెస్. చాలా అద్భుతంగా పత్రిజీతో మీరు చేసిన ప్రయాణం, హ్మ్. ఇవన్నీ ఎన్నో విషయాలు చాలా బా చెప్పారు. అలాగే డాక్టర్ న్యూటన్ గారితో హ్మ్. మీ ఉన్న అనుబంధం, అక్కడ చేసిన కోర్సెస్ హ్మ్. గురించి కూడా చాలా విపులీకరించి చెప్పారు. మరి పత్రిజీతో నా ప్రయాణం ఈ ప్రోగ్రామ్‌లో మరి ఎంతో జ్ఞానం ఇచ్చినందుకు మీకెంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి టీమ్ వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. సో, ఇదండి ఇవాల్టి 'పత్రిజీతో నా ప్రయాణం' ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బ్రహ్మర్షి